ఏంటి బా ఏదో టూర్ వేసావంట? నేను ఇప్పుడే కదా వచ్చాను. కిందకొచ్చేలోపు వార్త ఎలా వ్యాపించిందే? గాలి తరంగాలు చాలు మా అంతరంగాలు మాట్లాడడానికి. గాలికి తిరగడం, గాలి కబుర్లు చెప్పడం, గాలి పటాలు ఎగరేయడం, కానీ ఉపయోగం లేదు. కానీ మాత్రం బొక్క. పండగ అయితే ఓ పని చెయ్యి, పండగ అలా పల్లెటూళ్ళంట పోయి ఈదుల్లో మూలీలు కట్టు. ఆ డప్పు కొడతాడు, నువ్వు తాడు మీద కర్ర అట్టుకున్నాడు, సిప్పలో సిల్లర్ పడ. డాన్స్ చేయడానికి కోతిపిల్ల ఏమైనా కావాలంటే మీ అక్కని తీసుకెళ్ళి మెడలో గొలుసు కట్టు, లేదంటే పారిపోద్ది. గాలి పటాలు ఎగరేయడం సాంప్రదాయం. ఆహా, ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు పెట్టడం కూడా మన సాంప్రదాయమే. అట్టాంటికి ఒళ్ళు వంగదు, ఇట్లాంటి ఎగరేయడానికి మాత్రం ఎగురుతావు. సర్లే, పండక్కి పెళ్ళంతో కదా ఉండాలి, ప్రయాణం పెట్టావేంటి? పెళ్ళం పాతైపోయింది, ప్రయాణం చేస్తే కొత్తగా ఉంటదని. బా నన్ను కూడా తీసుకెళ్ళచ్చు కదా బా. తీసుకెళ్ళాలి. కారుకి లైట్ల ప్రాబ్లం ఉంది, టార్చ్ లైట్ పెట్టుకుని ముందు పరిగెడతా వీడు, తీసుకెళ్తాను. నేను వెళ్ళేదో పండగ మీ దండుపల్లి పెట్టుతూ ఉండకూడదని, నన్ను కూడా తీసుకెళ్ళబా అంట. కొంట్లో గోలికాయలో గుడ్లు వేసుకుని చెప్తాను పని. ఇంటిది మెదల్లో మైదేదో కలుపుతుంది. ఏంటి అలా సూత్రం? స్కూల్లో లాస్ట్ బెల్ల కొట్టినట్టు అడ్డదడ్డంగా వాయించి పాడదొబ్బుతా. ఏదో ఫిట్టింగ్లు ఏమైనా పెట్టావంటే. సౌజీ వస్తుంది. ఏమే చుట్టాలందరూ వస్తున్నారా? వెయిటింగ్ లిస్ట్ ఏమైనా ఉందా? చుట్టాలా? పట్టాల మీద వస్తున్నారా? వెయిటింగ్ లిస్ట్ అంటున్నారా? ఈ లిస్ట్ చూడు. వెయిటింగ్ లిస్ట్ మన ఇంటికి వచ్చిందా? కొంప తీసే సంక్రాంతి కిరాణా లిస్ట్ అన్న భారీగా. అత్తయ్య, మామయ్య, పిన్నులిద్దరు, బాబాయ్లిద్దరు, నానమ్మ, తాతయ్య, పిల్లలు. ఇది కూడా రాయాలా? ఎవరు? ఏంటే మామయ్య గారికి మరీ ఓల్డ్ గా పంచె లాల్చి రాసావు. టాన్ జీన్స్, టీ షర్టు రాయ్, విత్ బ్లెండర్ స్ప్రైట్ ఫుల్ బాటిల్. మా నాన్న మందాగడు. నీ నాన్న గురించి ఎవడ మాట్లాడాడు? దూరిపోతున్నాడు. అత్తయ్య గారికి లెహంగా, క్రాప్ టాప్ రాయ్, రీల్స్ లో రిచ్ గా ఉంటుంది. మా అమ్మ అలాంటి చేయదు, రీల్స్ అస్సలు చేయదు. మీ అమ్మ గురించి ఎవడు మాట్లాడాడు? ఇంకా మీ బావకి నేను ఉండట్లేదు కదా. నీ గురించి ఎవడు మాట్లాడాడు? మరి అందరూ ఎవరే? సంక్రాంతికి సప్లై కంపెనీ చుట్టాలు. సప్లై కంపెనీ నుండి దబరాలు డేసాలు వస్తాయి కానీ పిన్నులు బాబాయిలు వస్తారా? బుకింగ్ చేసుకుంటే వస్తారు. బుకింగ్ సకుటుంబ సపరివార సమేతంగా అనే యాప్ లో మనకి రిక్వైర్మెంట్ ఉన్న రిలేటివ్స్ ని రిజిస్టర్ చేసుకుంటే అకేషన్ తగ్గ కాస్ట్యూమ్స్ వేసి వరుసకు తగ్గ వయసున్న వాళ్ళని సరసమైన ధరలకి సప్లై చేస్తారు. మనం మెన్షన్ చేసిన పేర్లు పెట్టి. పేర్లు పెట్టా? మన చుట్టాల్లో స్వార్థం, అసూయ, అహంకారాలుంటే వీళ్ళలో అనురాగం, అభిమానం, ఆప్యాయతలుంటాయి. పైగా 5 పెద్దవాళ్ళని బుక్ చేసుకుంటే 2 పిల్లలు, 1 బామ్మ ఫ్రీ. మొన్న సరస్వతి గారి ఇంట్లో ఏం జరిగిందో చెప్పవే? వాళ్ళ అమ్మాయి పెళ్లికి 200 కార్డులు కొట్టితే లింగమని 20 మంది వచ్చారంట. ఒక్క లింకు నొక్కితే 250 మంది దిగారు. వచ్చిన వాళ్ళు ఊరికే ఉంటారా? వంటల్లో సాయం చేశారు, భోజనాల్లో వడ్డం చేశారు, మండపంలో హడావిడి చేశారు. వచ్చిన 20 మంది ఒరిజినల్ చుట్టాలకి మర్యాదలు కూడా చేశారు. ఆఖరికి పెళ్లిలో ఏ గొడవ లేదని అలలాలి కొట్టేసుకొని అలలాలి సర్దుబాటు చేసేసుకొని అప్పగింతల టైములో కన్నీళ్లు పెట్టుకొని ఆడపిల్లల ఒంటరిగా